జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపుర గ్రామం. ఆ ఊరిలో దుర్గాప్రసాద్ గారి కుటుంబంలో 2 మగపిల్లల తర్వాత పుట్టిన ఏకైక ఆడపిల్ల. ఆ కుటుంబంలో ఒక ఆడపిల్ల పుడితే ఆ ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలన్నింటిలో అందరూ మగపిల్లలే. ఏకంగా 13 మంది అన్నదమ్ముల మధ్య పుట్టిన ఏకైక ఆడపిల్ల వైష్ణవి. ఈ 13 మంది అన్నద చేతుల్లో ఎంతో అల్లారుముద్దుగా ఒక మహారాణిలా పెరిగింది వైష్ణవి. కుటుంబ సభ్యులందరికీ ఆమె ఒక గారాల పట్టి. ఎంతో గారవంగా పెరిగిన ఆ చిట్టి తల్లి జీవితం ఇంత ఘోరంగా ముగుస్తుందని ఎవరు కల్లో కూడా ఊహించలేదు. అదే కోరుట్లలోని అయ్యప్పగుట్ట ప్రాంతానికి చెందిన హరిబాబు స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేవాడు. అతనికి తల్లి, 2 సోదరులున్నారు. ఒకరోజు వారి బంధువులు 10 మంది వైష్ణవి ఇంటికి సంబంధానికి వెళ్తారు. కానీ వైష్ణవి తల్లిదండ్రులు, క్షమించండి, మా పాపకి ఇప్పుడే పెళ్లి చేయమండి, ఇంకా సమయం ఉంది. నాకు పెళ్ళొద్దేమోదమ్మా, నేనెప్పటికీ ఇలాగే నీతోనే ఉంటానమ్మా. ఇప్పుడు వారు తిరిగి వారిని వెనక్కి పంపించారు. కానీ హరిబాబుకి వైష్ణవి బాగా నచ్చింది. ఆమెను ప్రేమ పేరుతో వెంటబడటం మొదలుపెట్టాడు. వారి బంధువులకు ఫోన్ చేస్తూ, వైష్ణవి అంటే నాకు చాలా ఇష్టం, నాకిచ్చి పెళ్లి చేయండి, నేను బంగారంలో చూసుకుంటా అని వైష్ణవి తల్లిదండ్రులకు, బంధువులకు ఫోన్ చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు హరిబాబు తల్లి కూడా అతనికి చెప్పింది, నా మాట వినరా, ఆ సంబంధం మనకు వద్దు, ఇంకా వేరే మంచి సంబంధాలున్నాయి. కానీ హరిబాబు వినలేదు. నాకు ఆ పిల్లే కావాలి అంటూ పట్టుబట్టి ఆఖరికి పురుగుల మందు కూడా తాగాడు. అప్పుడు హరిబాబు తల్లి, వారి బంధువులందరూ కలిసి అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి బ్రతికించారు. సరే, అయ్యో పాపం అని చెప్పి వైష్ణవి తల్లిదండ్రులు చూద్దామని వెళ్తే ఇప్పుడు హరిబాబు తల్లి వారిని తిట్టి అక్కడికి రానివ్వలేదు. ఇలా 3 నెలల వరకు వైష్ణవి వెంటపడి మళ్ళీ సూసైడ్ చేసుకుంటా అని మళ్ళీ ఈసారి ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని ఒక జంగల్లోకి వెళ్ళి అక్కడి నుండి వైష్ణవికి వారి బంధువులందరికీ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తూ, ఇప్పుడు మీరు వైషమ్మని నాకు ఇయ్యకుంటే నేను చచ్చిపోతా అంటూ, అవసరమైతే నేను నా తల్లిని వదిలిపెట్టైనా మీ ఇంటికే వచ్చి అక్కడే ఉంటూ వైషమ్మని బంగారంలో చూసుకుంటా, నాకేం తక్కువ, నేను హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాను, నెలకు 30,000 జీతం అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. వైష్ణవి తల్లిదండ్రులు, వారి బంధువులు ఆలోచించారు. వైష్ణవి అన్నలు కూడా అతని గురించి ఎంక్వైరీ చేసి చివరికి ఒప్పుకుంటారు. వైష్ణవి అన్నలు, అమ్మ, హరిబాబుకు నువ్వే కావాలంట, నీకోసం చచ్చిపోతా అంటున్నాడు, నల్లగా ఉంటే ఏమైందమ్మా, మనసు బాగుండాలి, చూస్తే మంచోడిలా ఉన్నాడు, చెడు అలవాట్లు కూడా లేవు అని వైష్ణవి తల్లిదండ్రులు, అన్నలు వైష్ణవిని ఒప్పిస్తారు. అప్పుడు అయ్యో, నా కోసం చచ్చిపోతుండు కదా అని చెప్పి వైష్ణవి కూడా ఒప్పుకుంటుంది. అతని నాటకాలను నిజమైన ప్రేమగా నమ్మిన ఆ అమాయకురాలు అతని వల్లో పడిపోయింది. వైష్ణవి మరియు హరిబాబు ఇద్దరు కలిసి మే 29, 2025న ఒక గుడిలో వివాహం చేసుకుంటారు. వైష్ణవి వాళ్ళ ఇంటికే హరిబాబు ఇల్లరిక్కం వస్తాడు. ఇల్లరిక్కం అల్లుడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి వైష్ణవి జీవితంలో అసలు కష్టాలు మొదలవుతాయి. పెళ్ళైన కొద్ది రోజులకి ఇద్దరూ కలిసి వైషు అమ్మ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. వారు తమ దైనందిన జీవితాన్ని వ్లాగ్స్, షార్ట్స్ రూపంలో పెట్టేవారు. పెళ్ళైన 2 నెలల తర్వాత మెల్లగా అతని అసలు స్వరూపం బయటపడింది. ప్రేమ ముసుగు తొలిపోయి కట్నదాహం మొదలైంది. తన అత్తతో, అత్తమ్మ, మీరు నాకు కట్నమేం ఇవ్వలేదు, అవతల నాకు 20 లక్షలు 2 ఎకరాల భూమి ఇస్తామని వచ్చారు, మీరు నాకు ఏం పెట్టరా? ఇప్పుడు పరిస్థితి బాగాలేదు బాబు. సరే, ప్రస్తుతానికి బైక్, ఒక చైన్ పెడతా బాబు. బైకు మరియు చైన్ కూడా పెట్టారు. హరిబాబు మళ్ళీ వైష్ణవితో, రేపు మనకు ఉండటానికి స్థలం లేదు, ఫ్లాట్లు దొరకడం లేదు, మీ అమ్మకి చెప్పు ఫ్లాట్ కావాలని. ఇప్పుడు వైష్ణవి తల్లిదండ్రులను అడగ్గా వారు హడాయిడా అప్పు చేసి 12 లక్షలు అప్పు తెచ్చి మరీ
మాదాపూర్ శివారులో 2 గుంటల పొలం కొనిచ్చారు. అయినా హరిబాబు సంతృప్తి చెందలేదు. అదే సమయంలో వైష్ణవి ప్రెగ్నెంట్ అవుతుంది. హరిబాబుకు వైష్ణవి పిల్లల్ని కనడం ఇష్టం లేదు. అప్పుడు ఆమెను అబార్షన్ చేయించుకొని ఒత్తిడి చేసి ఎవరికీ తెలియకుండా అబార్షన్ కూడా చేయించాడు. కానీ మళ్ళీ తిరిగి 2 నెలల తర్వాత వైష్ణవి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక కొద్ది రోజులకి హరిబాబు, మనం మా ఇంటికి వెళదాం. మీ వాళ్లకు నేను ఇష్టం లేదు, నేను ఎందుకు రావాలి? హరిబాబు అన్నలు తల్లి రోజు ఫోన్ చేస్తూ ఇటువైపు ₹1 కోటి ఆస్తి వస్తుంది, 4 ఎకరాల భూమి 20 లక్షలు ఇస్తా ఉంటున్నారు, దాన్ని వదిలేసి వచ్చాయంటూ వైష్ణవిని పిచ్చి పిచ్చిగా తిడుతూ బూతులు తిట్టేవారు. తర్వాత హరిబాబు వైష్ణవిని బ్రతిమిలాడి, నేను మా అమ్మని ఎలాగైనా ఒప్పిస్తాను, మా ఇంటికి వెళ్దాం రా. వైష్ణవిని తీసుకొని ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే హరిబాబు తల్లి వైష్ణవిని నిలదీసి, వచ్చావానే? ఏం తెచ్చావు? ఎంత తెచ్చావు? సామాన్లు ఏం తెచ్చావు? 50 లక్షలు తీసుకురా, లేకుంటే నిన్ను ఇంట్లోకి రానివ్వను అంటూ ఇంట్లో గొడవ పడ్డారు. అప్పుడు అత్త వైష్ణవి కళ్ళల్లో కారం కొట్టి వైష్ణవిని బాగా కొట్టారు. ఇక చివరకు హరిబాబు వాళ్ళ అమ్మని ఆపి వైష్ణవిని తీసుకొని తిరిగి మళ్ళీ అత్తగారింటికి వెళ్తాడు. అప్పుడు అత్తతో జరిగిన విషయం చెప్పి, జరిగిన దానికి క్షమించండి అత్తయ్య, నేను మా ఇంటికి వెళ్ళాను. నేను ఇక అక్కడికి వెళ్ళను అని చెప్తాడు. ఇక కొద్ది రోజులు గడిచాక మళ్ళీ వైష్ణవితో మళ్ళీ కట్నం వేధింపులు స్టార్ట్ చేశాడు. నాకు పాత అప్పు ఉంది, నేను మందు తాగినప్పుడు మా అమ్మ హాస్పిటల్లో నాకు 4 లక్షల వరకు పెట్టింది, ఇప్పుడు 5 లక్షలు కావాలంటూ తనను వేధించడం మొదలుపెట్టాడు. ఒక పక్క ఫోన్లో హరిబాబు తల్లి సోదరులు సైతం హరిబాబును రెచ్చగొడుతూ వైష్ణవిపై కట్నం ఒత్తిడి పెంచారు. కానీ కడుపులో బిడ్డ పడితేనైనా భర్త మారుతాడనుకుంది ఆ తల్లి. వైష్ణవి తన నిజ జీవితంలో పడుతున్న బాధను, అబార్షన్ చేయించుకోమని భర్త పెడుతున్న ఒత్తిడిని, భర్త వివాహేతర సంబంధాల అనుమానాలను కప్పిపుచ్చుకుంటూ వాటినే వ్యూస్ కోసం సరదా ఫ్రాంక్ వీడియోలుగా మార్చి యూట్యూబ్లో పెట్టేవారు. వారు చేస్తున్నది ఫ్రాంక్ కాదు, ఒక పచ్చి నిజం అని నెటిజన్లు కూడా గ్రహించలేకపోయారు. హరిబాబు కొద్ది రోజుల నుండి వైష్ణవితో సరిగ్గా ఉండేవాడు కాదు. రోజు ఇంటికి దూరంగా వెళ్లి సీక్రెట్గా ఫోన్లు మాట్లాడేవాడు. తన ఫోన్కి పాస్వర్డ్ కూడా పెట్టుకున్నాడు. అప్పుడు వైష్ణవి నిలదీసేసరికి, ఫోను నీకు ఇవ్వను, అది నా పర్సనల్ అంటూ తనతో గొడవ పెట్టుకునేవాడు. దీన్ని కూడా వీడియో తీసి ఫ్రాంక్ లాగా యూట్యూబ్లో పెట్టేవారు. తర్వాత ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిసేసరికి వారు నిలదీశారు. అప్పుడు అతనికి వేరొక లవర్ ఉందని తానే చెప్పాడు. కానీ ఇక ఇప్పటి నుండి నేను మానేస్తున్నాను, నేను ఫోన్ చేయను అంటూ మళ్ళీ వాళ్ళను బ్రతిమిలాడాడు. వైష్ణవి అప్పుడు 4 నెలల గర్భిణి. మార్చి 16 రాత్రి మరలా అదనపు కట్నం విషయమై ఇద్దరి మధ్య మరోసారి పెద్ద గొడవ జరిగింది. ఇక రాత్రి అత్తమామ పడుకున్నారు. వారు పడుకున్న తర్వాత తెల్లవారుజామున 4 గంటలు ఆ ప్రాంతంలో హరిబాబు కిచెన్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చాడు. నిద్రపోతున్న తన భార్య అని కూడా చూడకుండా, తన బిడ్డను మోస్తున్న తల్లి అని కూడా కనికరించకుండా ఆ ఉన్మాది హరిబాబు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన ఆమె కేకలు బయటకు రాకుండా గొంతు నులిమి కిరాతకంగా చంపి శవాన్ని బిడ్డి కింద పెట్టేశాడు. ఇప్పుడు శబ్దం రావడంతో వెంటనే అత్తమామ అనుమానం వచ్చి వెళ్ళి డోర్ కొట్టి పిలుస్తారు. కానీ అప్పటికే వైష్ణవి చనిపోయి ఉంటుంది. అప్పుడు హరిబాబు నటిస్తూ కిలకిలా నవ్వుతూ తన భార్యతో ఏదో జోక్ చేస్తున్నట్టు నటిస్తాడు. అది విన్న వైష్ణవి తల్లిదండ్రులు తిరిగి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. ఇక ఉదయం 6 గంటల సమయంలో రక్తపు మడుగులో ఆమెను వదిలేసి హరిబాబు బయటికి వచ్చి బ్రష్ వేసుకొని త్వరగా బట్టలు మార్చుకొని ఆమెను చంపిన కత్తి, రక్తపు పట్టలు తీసుకొని వారికి కనిపించకుండా తన మోటార్ సైకిల్పై అక్కడి నుండి పరారవుతాడు. ఉదయం తలుపులు తీసి చూసిన తల్లిదండ్రులకు రక్తపు మడుగులో తన కూతురు విగత జీవిగా కనిపించింది. అది చూసి తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ వైష్ణవి అప్పటికే మరణించింది.
ఇక ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పారిపోయిన హరిబాబు కోరుట్ల శివార్లోనే కోనరావుపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఒక ఖాళీ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రక్తంతో తడిసిన బట్టలను, హత్యకు ఉపయోగించిన కత్తిని దాచిపెట్టాడు. ఆ తర్వాత మియాపూర్ ప్రాంతంలో తిరుగుతూ పోలీసులు కళ్ళుగప్పే ప్రయత్నం చేశాడు. కానీ మెట్పల్ డిఎస్పీ రాముల్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలు పక్కా సమాచారంతో అదే రోజు రాత్రి అతన్ని వలపన్ని పట్టుకున్నారు. హత్యకు ప్రేరేపించిన అతని తల్లి లక్ష్మి మరియు సోదరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం హరిబాబు కరీంనగర్ జైల్లో రిమాండ్ జీవితం గడుపుతున్నాడు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే 13 మంది అన్నదమ్ముల మధ్య మహారాణిలా పెరిగిన ఆ ఏకైక చెల్లెలు ఇప్పుడు సమాధిలో పడుకోవడం ఆ అన్నల గుండెలను పిండేస్తోంది. తన చెల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఇష్టపడి తిన్న స్వీట్లు, పండ్లను తీసుకువెళ్లి సమాధి వద్ద పెట్టి ఒక్కసారి లేచి ఇవి తిని చెల్లి అంటూ ఆ అన్న సంతోష్ సమాధి రాయిని పట్టుకొని ఏడుస్తున్న తీరు చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం ఎవరి తరమూ కాదు. మందు తాగి డ్రామాలాడే వాళ్ళను నమ్మి మోసపోకండి. సోషల్ మీడియాలో కనిపించే నవ్వుల వెనక ఇలాంటి వాళ్ళు ఉంటారు. కడుపులో ఉన్న పసిబిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లికి న్యాయం జరగాలి. మీలో ఎవరైనా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గృహహింస హెల్ప్ లైన్ నెంబర్ 181100 స్క్రీన్పై కనిపిస్తుంది చూడండి. ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.